బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఏపీకి రానున్నారు. విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. వచ్చే నెల 10 నుంచి 14 వరకు శారదా పీఠం వార్షికోత్సవం జరుగుతుంది. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించే పూర్ణాహుతి కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. మరోవైపు అదే రోజు గుంటూరులో వైసీపీ అధినేత గృహప్రవేశ కార్యక్రమం ఉంది. విశాఖ నుంచి గుంటూరు వెళ్లి జగన్ గృహప్రవేశానికి కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. గతంలో కేసీఆర్ లోటస్ పాండ్ వెళ్లి వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. అప్పుడు సీఎం కేసీఆర్ ఆంధ్రాకు వెళ్లి జగన్ ని కలుస్తారని ప్రకటించారు. దీంతో ఈ కార్యక్రమానికి కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ ప్రతినిధి కేఎస్ అందిస్తారు. కేఎస్. లక్ష్మీ వర్మ, ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఏపీ రాబోతున్నారు. ఫిబ్రవరి 14న ఆయన విశాఖలోని శారదా పీఠానికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి ఆధ్వర్యంలో శారదా పీఠ వార్షికోత్సవాలు జరగబోతున్నాయి. దీంట్లో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని స్వరూపానంద స్వామి ఆహ్వానించినట్టుగా సమాచారం అంతా ఉంది. ఈ నేపథ్యంలోనే వారోత్సవాల చివరి రోజు 14న విశాఖ శారదా పీఠానికి చేరుకొని అక్కడ పూర్ణాహుతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారు. అయితే ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ కార్యక్రమం చేసినా విశాఖ శారదా పీఠాధిపతి ఆశీస్సులు తీసుకుంటున్నారు. మొన్న ఈ మధ్య కాలంలో 5 రోజుల పాటు ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించినటువంటి సహస్ర చండీ యాగం సైతం కూడా స్వరూపానంద సరస్వతి ఆశీస్సులతోనే జరిగింది. ఆ తర్వాత ఫెడరల్ ఫ్రంట్ రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం ఫెడరల్ ఫ్రంట్ యాత్ర కూడా విశాఖ శారదా పీఠం నుంచే శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రస్తుతం ఈ ఏపీ పర్యటన, కేసీఆర్ ఏపీ పర్యటన రాజకీయంగా కాస్త ఆసక్తి కనబరుస్తుందని చెప్పాలి. ఒక 2 కీలకమైనటువంటి అంశాలు అంటే ఫిబ్రవరి 14న కేసీఆర్ ఏపీకి వస్తున్నారు కాబట్టి అక్కడ ఆశీస్సులు తీసుకున్న అనంతరం ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధించి అంటే మొత్తం దేశవ్యాప్తంగా మరొక 18 రాష్ట్రాల పర్యటనకు వెళ్లాలని అనుకుంటున్నారు. జాతీయ పార్టీ పెట్టాలని అనుకుంటున్నారు కాబట్టి అక్కడి నుంచే ఆశీస్సులు తీసుకున్న అనంతరం మిగతా రాష్ట్ర అధినేతలు, పార్టీ అధినేతలను కలిసేందుకు అక్కడి నుంచి ఒక షెడ్యూల్ ని ప్రిపేర్ చేసుకుంటారన్నటువంటి ఒక చర్చ జరుగుతున్న వేళ మరొక వైపు ఫిబ్రవరి 14న గుంటూరులో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొత్తగా గృహప్రవేశం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది తెలంగాణ రాజకీయాల్లో ఒక చర్చ జరుగుతా ఉంది. ఈ మధ్య కాలంలో లోటస్ పాండ్ లో కేటీఆర్ జగన్ కలిసినటువంటి పక్షంలో ఫెడరల్ ఫ్రంట్ లో ఏపీ తరఫున వైసీపీ భాగస్వామ్యం అయ్యే విషయంపై స్వయాన కేసీఆర్ ఏపీ వెళ్లి జగన్ తో మాట్లాడి ఆహ్వానిస్తారు అని చెప్పడం జరిగింది. అయితే అది ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉండబోతుంది అనేది ఇంతకాలం ఒక చర్చ జరిగేది. 14న ఏపీకి ఆయన వెళ్తున్నారు కాబట్టి అదే సమయంలో గుంటూరులో ఆయన గృహప్రవేశం చేస్తారు కాబట్టి విశాఖ నుంచి గుంటూరు వెళ్లి జగన్ ని ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధించి ఆహ్వానిస్తారా లేదా అనేది ఒక క్లారిటీ అయితే రాలేదు. ఈ 2 ప్రస్తుతం ఏపీలో ఎన్నికల వేళ ఈ 2 కీలక అంశాల మీద కేసీఆర్ చేస్తున్నటువంటి ఏపీ పర్యటన దీని చుట్టే తిరుగుతుందని చెప్పాలి. లక్ష్మీ వర్మ. రైట్, థ్యాంక్ యూ కేఎస్.